సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 మే మాసంలో 12 రాసుల వారికి గోచార రీత్యా మాస ఫలితాలు. ప్రధానంగా ఈ 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, సంచారగతులను గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే 14 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇక కుజగ్రహము ఈ మే మాసమంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. బుధగ్రహము మే 6 వరకు మీనరాశిలో ఉండి 6 తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి 23వ తారీఖు వరకు అనగా మే నెల 23 వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే 23 తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు. ఇక బృహస్పతి గురువు మే 14 వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రగ్రహము ఈ 2025 మే మాసం అంతా కూడా మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ 2025 మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఇక రాహువు మే నెల 18 వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల 18 తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే కేతుగ్రహము మే నెల 18 వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే 18 తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది. ఈ రకంగా 2025 మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు జన్మరాశిలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా ఉన్న ఉద్యోగంలో బదిలీలకి అవకాశం కనిపిస్తోంది. నూతన అవకాశాలు కానీ వ్యాపార అభివృద్ధి కానీ లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరిగేటువంటి అవసరం కనిపిస్తుంది. 2025 మే నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యా రాశి వారికి ఈ 2025 మే మాసంలో తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభములో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత జన సహకారం బాగా ఉంటుంది. ఆకస్మికంగా భూముల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి సానుకూల వాతావరణం ఉంటుంది. భూవాహన సమస్యలు పరిష్కరించుకొని లాభాల్ని సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావములో అనగా మీనరాశిలో, అష్టమ భావంలో అనగా మేషరాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. ఆర్థికపరమైన అభివృద్ధిని పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యభావంలో అనగా వృషభ రాశిలో, దశమ భావంలో మిథున రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల గురువు యొక్క సానుకూలత వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలుని, జీవిత భాగస్వామ్యం వల్ల ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంది. ఇక రాహు మే 18 తర్వాత షష్టమ భావంలో కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల విపరీతమైనటువంటి ఆదాయానికి అవకాశం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో నూతన విజయాలు అందుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉన్నాయి. 2025 మే నెలలో కన్యారాశి వారికి కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల భూ సంబంధమైన లాభాలు, వాహన సంబంధమైన లాభాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే బుధుని యొక్క అనుకూలత వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగా ఉంది. గురువు సానుకూలత వల్ల సమాజంలో గుర్తింపు, కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది. రాహువు షష్టమ భావంలో ప్రవేశించడం వల్ల మే 18 తర్వాత కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉన్నాయి. ఈ రకంగా 50% శుభఫలితాలు కన్యా రాశి వారికి ఈ మే మాసంలో కనిపిస్తుంది. అయితే వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అష్టమ భావంలో అనగా మేషరాశిలో
భాగ్య భావములో అనగా వృషభ రాశిలో సంచరించడం వల్ల ఈ అష్టమ భాగ్యభావాల్లో రవి సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది. రాజకీయ నాయకులు పూర్తిగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావంలో మీనరాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అయితే మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. స్త్రీలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలంతా కూడా ఆటంకపడడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామ్యత మనస్పర్ధలు, అలాగే ప్రభుత్వపరమైనటువంటి కొన్ని పన్నుల విషయంలో అపరాధ రుసుముతో కట్టాల్సిన పరిస్థితి, ఖర్చులు మితిమీరేటువంటి సూచన, జనాలతో అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో కొన్ని ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక కేతుగ్రహం జన్మరాశిలో కన్యారాశిలో సంచరిస్తుంది. అలాగే వ్యయములోనికి సింహరాశిలోని కూడా మే 18 తర్వాత ప్రవేశిస్తుంది. ఈ కేతుగ్రహము జన్మరాశిలో వ్యయములో సంచరించడం వల్ల కొన్ని విషయాల్లో పూర్తిగా నిరాశను ఎదుర్కొంటారు, కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. మీరు ఆశించిన కార్యక్రమాలంతా కూడా మీకు నిరాశను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 మే మాసానికి గాను ఈ కన్యారాశి వారు తప్పనిసరిగా ఈ ప్రతికూల గ్రహాలైనటువంటి రవికి, శుక్రుడికి, శనికి, కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో జన్మరాశ్యాధిపతి వ్యయములో సంచరించడం వల్ల, జన్మరాశిలోనూ వ్యయములోనూ సంచరించడం వల్ల కేతువు కోసం నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశ అష్టకం చదువుకోండి. ఇక సప్తమ భావంలో శని సంచారం వల్ల ఈశ్వరుని దర్శనం చేసుకోండి, లేక శనేశ్వర దర్శనం చేసుకోండి, లేక ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి. ఇక సప్తమ భావంలో శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ పూజలు నిర్వర్తించండి, అలసందలను పేదవారికి దానం చేయండి. అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి, సూర్య అష్టకం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కన్యారాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. 2025 మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కుంభరాశి వారికి 2025 మే నెలలో 50 నుంచి 60% శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే 14 వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు. అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి, ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు, జన సహకారం, లాభసాటి ప్రయాణాలు, అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే 14 తర్వాత పంచమ భావంలో మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది, సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు, సమాజంలో గుర్తింపుని, ఆనందాన్ని పొందగలుగుతారు. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు, కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు. 2025 మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు, అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు. కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు. గురువు విద్యారంగంలో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు. శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, సృజన సహకారాన్ని అందిస్తున్నాడు. ఈ రకంగా 50 నుంచి 60% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి. అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరి విషయంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చకుండా ఇబ్బందులు కలిగిస్తాయి. రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది. వ్యాపారంలో కొన్ని కష్టాలు, నష్టాలు రావడానికి అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో 2వ భాగంలో ఉన్నారు. ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, వ్యవసాయ రంగంలో నష్టాలు, కుటుంబంలో ఖర్చులు, పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది. ఇక ద్వితీయములో అనగా మీనరాశిలోను, జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు. అలాగే అష్టమ భావంలో కన్యారాశిలోను, సప్తమ భావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు. ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది. మీరు ఆశించిన పనులు ఆటంకపడడం, నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది. మరి 2025
మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి, అలాగే అష్టమ సప్తమ భావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి. అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన, చాముండి ఆరాధన చేయండి. కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే రావణాష్టకం చదువుకోండి. ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. 2025 మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.